ప్రార్థన చేసుకుందాం. పరలోకము తండ్రి, దయగల దేవా, మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. రక్షకుడా సాయం చేయి, విశ్వాసకర్తని యేసయ్య సాయం చేయి, మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు చూస్తే అక్కడ కానా స్త్రీ యేసు యొద్దకు వస్తుంది తన కుమార్తె విడుదల నిమిత్తం. అయితే ఆ అమ్మాయి యేసు ప్రభు ద్వారా ఆ స్త్రీ పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షలు నెగ్గిద్దండి, దేవుడు ఆశ్చర్యపడతాడు అనమాట. అది చూస్తే ఆమె కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంటుంది. విడుదల నిమిత్తము యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సాయం చేయి, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్ అని మాటి మాటికి అడుగుతుంటుంది. అది ప్రభువారు మౌనంగా ఉంటారు. బైబిల్లో హబక్కు కూడా ఎన్నాళ్ళు ప్రభువా అని ప్రార్థిస్తుంటాడు. దానియేలు కూడా 21 days ప్రార్థన చేస్తాడు, వెంటనే జవాబు రాదు. పౌలు కూడా మాటి మాటికి ప్రార్థన చేస్తాడు. ప్రభువారు మౌనంగా ఉంటారు. ఈ అమ్మాయి మాటి మాటి అడుగుతుంటే మౌనంగా ఉంటారు. దాని తర్వాత చూస్తే శిష్యులు, ప్రభువా ఈ అమ్మాయి మాటి మాటికి అడుగుతుంది, పంపించే అన్నప్పుడు యేసు ప్రభువారు అంటారు అక్కడ, నేను ఇజ్రాయేలులో నశించిపోయిన గొర్రెల యొద్దకి వచ్చాను అంటాడు. అంటే ప్రభువారు మౌనంగా ఉన్న ప్రభువారిని మాట్లాడిపించేలాగా ఈ ప్రార్థన ఉంటుంది అన్నమాట. సో మన ప్రార్థన కూడా వదిలేకుండా జవాబు వచ్చేంతవరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇంకా చూస్తే లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుండి చూస్తే ఒక స్నేహితుడి ఇంకో స్నేహితుడు వస్తాడు. ఆ స్నేహితుడు నిద్రపోతుంటాడు. అయితే స్నేహితుడు సహాయం కోసం డోర్ కొడుతూ ఉంటాడు. ఆ స్నేహితుడు సహాయం చేసేంత డోర్ కొడుతూనే ఉంటాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఆ విధవరాలు న్యాయం కోసం మాటి మాటికి న్యాయం కొరకు వస్తుంది అనమాట. అటు రీతిగా ఈ అమ్మాయి మేలు పొందుకునేంత వరకు ప్రభువారిని అడుగుతూనే ఉంటుంది, ప్రభువా నాకు సాయం చేయి, ప్లీజ్ హెల్ప్ లార్డ్, ప్లీజ్ హెల్ప్ లార్డ్ అని. డోర్స్ అని మూయబడతాయి, మౌనంగా ఉంటాడు, డోర్స్ మూయబడతాయి. తర్వాత నేను ఇజ్రాయేలు నశించిపోయిన వారి ఇద్దరికి నేను వచ్చాను, అసలు డెడ్ అండ్ అనమాట. అయినా విడిచిపెట్టదు, మాటి మాటికి అడుగుతుంటే ప్రభువారు అంటారు పిల్లల రొట్టెల ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని ప్రభువారు అంటారు. అప్పుడు ఎంతో బాధ ఉంటుంది. అయినా తగ్గించుకొని, ప్రభువారు మనసు తెలుసు, ప్రభువారు కృపగలవారు, ప్రభువారు కనికరం గలవారు, ప్రేమ గలవారు, ఈయన మంచివాడు, మంచి చేస్తాడని వాక్యం గ్రహించి వాక్యం పట్టుకొని ఏమంటుంది తెలుసా, తగ్గించుకొని, నిజమే కదా ప్రభువా, బల్ల మీద పడిన ఆ రొట్టె ముక్కలను కుక్కలు తింటాయి కదా అని అన్నప్పుడు ప్రభువారు ఆశ్చర్యపడి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇంకా వెళ్ళు, నీ కుమార్తె విడుదల పొందింది అని అంటది. సో ఈ అమ్మాయి విశ్వాసం గొప్పగా కనబడుతుందండి. నిజంగా మన జీవితంలో కూడా అనేక సార్లు పలుమార్లు విశ్వాసం పరీక్షపడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మన విశ్వాసం పరీక్షపడుతుందండి. ఆ పరీక్షలు మనం నెగ్గాలి, ఆయన మనసు తెలుసుకొని మనం నెగ్గాలి. అబ్రహాం జీవితంలో కూడా విశ్వాస పరీక్ష చేయబడ్డాడు, పరీక్షలో గెలిచాడు. సో మనం కూడా అలా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనగలనా అని రాయబడింది. ఎస్, నీలో, నాలో, మనలో విశ్వాసం కనుగొనగల ప్రభువారు. అలా జీవించాలి మనం. నీతిమంతుడు విశ్వాసం జీవిస్తాడు. మనం విశ్వాసం కలిగి జీవిస్తాం. దేవుడు వచ్చినప్పుడు మనం విశ్వాస పరులుగా ఉందాం, అప్పుడు ఆయన రాజ్యంలో ఉంటాం. అంటే మా కృప దేవుడు మన దయచేయును గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, వాక్యం ద్వారా మాట్లాడవు అయ్యా తండ్రి, వాక్యముల ద్వారా అయ్యా తండ్రి మాట్లాడవు ప్రభా, వాక్యం ప్రకారం జీవించే మనసు మాకు దయచేయి. విశ్వాస పరీక్షల్లో మేమందరం నెగ్గాలి, దీవెనలు పొందుకోవాలి. అటు కృప చూపించండి, సాయించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.